సిరిపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న అందమైన పెంకిటిల్లు. ఇతని పేరు వెంకయ్య. కొన్ని సంవత్సరాల క్రితం ఇతని భార్య పంకజం జబ్బు చేసి మరణించింది. అప్పటి నుంచి వెంకయ్య ఒంటరివాడు అయిపోయాడు. వెంకయ్యకు ఒక కుమారుడు. వాడి పేరు రాము. రాముకు అదే గ్రామంలో ఉంటున్న చంద్రయ్య కూతురు రజనిని ఇచ్చి వివాహం చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. వెంకయ్యకు వయసు అయిపోవడం వల్ల కోడలు కొడుకు వెంకయ్యను సరిగ్గా చూసుకునేవారు కాదు. టయానికి తిండి కూడా పెట్టేవారు కాదు. వాళ్ళ ఇద్దరికి వెంకయ్య చాలా భారం అయిపోయాడు. ఒకరోజు వెంకయ్యతో కోడలు ఇలా అంటుంది. చూడండి మామయ్య, మీకు ఇప్పుడు వయసు అయిపోయింది. తిండి పెట్టి పోషించడం, మీకు సేవలు చేయడం నా వల్ల కాదు. ఇక మీరు ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఊరు చివర సత్రం ఉంది. ఈ రోజుటి నుంచి మీరు అక్కడే ఉండండి. మీరు కాదు కూడదు అని అన్నారో అన్నంలో విషం పెట్టి చంపేస్తాను. అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అబ్బాయి రాకముందే. వెంకయ్యను కోడలు ఇంట్లో నుంచి తరవేయడం, కోడలన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు వెంకయ్య. ఏరా సురేష్, మీ నాన్నను నీ భార్య ఇంట్లో నుంచి తరిమేసిందంట కదరా. నాకు తెలిసి మీ అమ్మ నాన్నకు 5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. మీ అమ్మ గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేసి మొక్కుళ్ళు చేసుకున్న తర్వాత నువ్వు పుట్టావురా. మీ నాన్న కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో నీకు బట్టలు కానీ నువ్వు అడిగింది కానీ తీసిచ్చేవాడురా. నీ ఒంట్లో ఉన్న రక్తం కూడా మీ నాన్నదే. నీ భార్య అనుభవిస్తున్న ఇల్లు కూడా మీ నాయన కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లేరా. ముసలివాడు అయిపోయినాడని ఇంట్లో నుంచి తరిమేశారు కదరా. రేపు మీకు పుట్టే పిల్లలు కూడా మిమ్మల్ని కూడా అదే పని చేస్తారురా. ఎంత పాపపు పని చేశారా మీరు. వెంకయ్య అలా నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటే అతని కాళ్ళకి ఒక సీసా తగులుతుంది. అది పగిలి అందులో నుంచి ఒక భూతం బయటికి వస్తుంది. ఓ మిత్రమా, ఈ సీసాలో నుంచి నన్ను బంధ విముక్తి కలిగించావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా కోరుకో, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తా. మిత్రమా, ఒక మాట, దేశానికి రాజు కావాలనో ఏ రాజకుమారి కావాలనో కోరితే మాత్రం నేను తీర్చను. అప్పుడు వెంకయ్య భూతంతో ఇలా అంటాడు. చూడయ్యా భూతమా, నాకు అంత పెద్ద కోరిక లేదు. నాకు బాధ లేకుండా, నొప్పి తెలియకుండా నన్ను చంపు. అదే నేను కోరుకుంటున్న కోరిక. లేదు లేదు, నేను అలా చెయ్యను. నువ్వు నాకు బంధ విముక్తి కలిగించావు కాబట్టి నేను నిన్ను చంపను. అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నాకు ఒక్క కొడుకు, వాడి పేరు సురేష్. నేను నా భార్య వాడిని చాలా బాగా చూసుకునేవాళ్ళం. వాడు అడిగిందంతా తీసి ఇచ్చేవాళ్ళం. కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది. నేను మరో పెళ్లి చేసుకోకుండా నేను చాలా కష్టపడి సాకి వాణ్ణి పెద్దవాడిని చేశాను. మంచి కుటుంబంలో అమ్మాయిని చూసి పెళ్లి చేశాను. నేను కష్టపడి సంపాదించిన కట్టుకున్న ఇంటిని, నా భార్య దాచుకున్న నగలను
నా కోడలకు ఇచ్చాను. ఇప్పుడు నాకు వయసు అయిపోయిందని నేను మంచంపై పడితే నా మంచి చెడ్డలను చూడాల్సి వస్తుందని నా కోడలు విశ్వాసం లేకుండా నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. వీధిలో ఉన్న కుక్కకు ఒక్క పూట ముద్ద పెడితే అది మన మీద ఎంతో విశ్వాసం చూపిస్తుంది. కానీ నా కోడలు నా ఆస్తి మొత్తం తీసుకొని నన్ను ఇంట్లో నుంచి తరిమేసింది. ఇప్పుడు చెప్పు, నేను చావాలా బతకాలా? ఓ సంతేనా, ఇది ప్రతి ఇళ్లల్లో జరిగేది. దీనికే చనిపోతే ఎలా? నేను నీకు కూర్చొని తిన్న, పేదవాళ్లకు పంచిన తరగపోని ధనమును నీకు ఇస్తాను. దాంతో నువ్వు సంతోషంగా బతుకు. నీ కోడలు కొడుకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. నీపై ఎక్కడి లేని ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమను, అభిమానాన్ని నమ్మొద్దు. నువ్వు జాలిపడి కరిగిపోయి నీ దగ్గర ఉన్న ధనమును వాళ్ళకి ఇవ్వద్దు, మోసపోవద్దు. జాగ్రత్తగా ఉండు మిత్రమా. వెంకయ్యకు ఆ భూతం జాగ్రత్తలు చెప్పి కావలసినంత ధనం ఇచ్చి అక్కడి నుంచి ఆ భూతం వెళ్ళిపోతుంది.